హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇంట్లో గులాబ్ జామున్ పిండి లేనప్పుడు గోధుమ పిండితో గులాబ్ జామున్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరిని మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టి కొబ్బరి పాలను రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి 2 స్పూన్ల నెయ్యి, 1 కప్పు గోధుమ పిండిని వేసి లో ఫ్లేమ్లో గోధుమ పిండిని వేయించాలి. గోధుమ పిండి వేగాక రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను దీంట్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో పావు స్పూన్ వంట సోడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి కొంచెం చల్లారాక చపాతీ పిండిలా కలుపుకొని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి అరకప్పు చక్కెర, 1 కప్పు వాటర్, 2 దంచిన యాలకులను వేసి చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పిండిని బాల్స్ ఆకారంలో కానీ సిలిండర్ ఆకారంలో కానీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని రెడీ చేసుకున్న జామున్లని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసి గోరువెచ్చటి పాకంలో వేసి అరగంట సేపు ఉంచాలి. అరగంట తర్వాత పాకం పీల్చుకొని మన గోధుమ పిండి గులాబ్ జామున్ తినడానికి రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.